అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 15వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్న వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిష్కారాలను కనుగొబోతున్నారు, అలాగే వారు చేసుకోవాల్సిన దేవతారాధన పాటించాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ మా ప్రత్యేకత. గుప్త నిధుల వివరణ ఎంతో ప్రత్యేకత కలవారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే ఎంతో లోతు ఆలోచనలు కలవారు, ఎంతో చక్కటి నిర్ణయాలను అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు వీరు చాలా విలువలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారిగా మోసం చేస్తే మాత్రం వారిని అస్సలు విడిచిపెట్టరు. జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటారు. అటువంటి వారిని అస్సలు క్షమించరు. రేపటి రోజున మాత్రం మీకు ఎంతో తెలివితేటలు అధికం కాబోతున్నాయి. పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను కూడా మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సందర్భం అయితే రేపు మీకు ఏర్పడబోతుంది. అంటే ఒక జ్ఞాపకం మీ ముందుకు ఒక పేరులాగా అయితే రాబోతుంది. ఆ పేరు వినగానే మీ యొక్క మనసు చాలా కలవరపడిపోబోతుంది. మీ యొక్క శరీరంలో విపరీతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు అసలు గతంలో మీకు జరిగినటువంటి ఆ సంఘటన ఏంటిది? ఆ వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, లేదా ఒక పురుషుడు కూడా కావచ్చు. వారి యొక్క నీడ మీపై ఎందుకు పడకూడదని మీరు అనుకుంటూ ఉన్నారు. మీరు భావించినటువంటి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వారి వల్ల మీకు ఆర్థికంగా నష్టపడవచ్చు, లేదా మానసిక పరంగా కూడా కావచ్చు. చాలా పెద్ద నిర్ణయాలు అయితే ఎదుర్కోలేని సమస్యలను అయితే కూడా ఎదుర్కొని ఉన్నారు. ప్రస్తుతం మీ జీవితం కాస్త ఇప్పుడిప్పుడే ఒక దారిన అయితే ఒక సవ్యమైన దారిలో మారుతుందని అయితే మీరు అనుకుంటూ ఉన్నారు. రేపటి రోజున విధి ఆడుతున్న వింత నాటకంలో మాత్రం మీరు పూర్తిగా అయితే మర్చిపోయినటువంటి ఒక అధ్యాయం అనేది తిరిగి మీ ముందుకైతే రాబోతుంది. ఆ వ్యక్తి పేరు వినగానే మీరు తప్పకుండా పాత గాయాలన్నింటినీ కూడా ఒక్కసారిగా గుర్తుకు చేసుకోబోతున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు ఇలా జరగబోతుంది అని మనం ఎప్పుడూ కూడా షాక్కి గురవబోతున్నాం. అటువంటి నిజాలు మాట్లాడుకోబోతున్నారు. రాత్రి 9:15 తర్వాత మీరు వినబోయేటటువంటి ఆ పేరు ఎవరిది అనే తెలిస్తే గనక మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురి కాబోతారు. అతను ఒక పాత స్నేహితుడు కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి మోసపోయినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. మీతోటి వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఒక ప్రేమికుడు, ప్రేమికురాలు ఎవరైనా కావచ్చు. మీకు వ్యాపారంలో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కూడా కావచ్చు. అతని పేరు వినగానే మాత్రం మీకు చాలా కోపం, భావోద్వేగం, బాధ, కన్నీరు అన్నీ ఒక్కసారిగా బయటకైతే వ్యక్తపరచబోయే పరిస్థితి నెలకొనబోతుంది. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నవారు మీ పేరుని పలకాలంటే కూడా మీ ముందు ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మీకు ఎన్నో ఎదురయ్యి ఉన్నాయి. కానీ అసలు గతంలో ఏం జరిగిందంటే గనక రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో గత చరిత్ర వారితో ఏ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా దారుణంగా ఉండబోతుంది. అంటే వారిని మీరు చాలా నమ్మారు. వారి యొక్క ఆస్తులను కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలను కావచ్చు వారి చేతిలో పెట్టారు. లేదా మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా విలువైన ఒక అంశాలను కానివ్వండి, ఒక సరికొత్త అవకాశాలను కానివ్వండి, మీకు సంబంధించిన ముఖ్యమైన ఆస్తి పత్రాలను, ఏదైనా విలువైన వాటిని కూడా పూర్తిగా వారిని నమ్మి మీరు వారి చేతికి అప్పగించిన సందర్భంలో ఆ నమ్మకాన్ని వారు నిలుపుకోకుండా నమ్మకాన్ని వమ్ము చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వారి వల్ల ఎన్నో రాత్రులు మీరు ఎంతో బాధపడవలసిన సందర్భాలు కూడా చాలానే ఎదురై ఉన్నాయి. అప్పట్లో మీరు ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా అయితే బాధలకు గురై ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా రేపటి రోజున మీకు ఒక్కసారిగా మీ మనసులోకి వచ్చి మిమ్మల్ని కలవరపట్టబోతున్నాయి. అటువంటి వ్యక్తిని మీరు చూడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ
అటువంటి అవకాశాల వలన కొన్ని పరిస్థితులు ఏర్పడి కాస్త మీరు నిలదొక్కుని ఉన్నారు. కాస్త మంచి అనుకూలమైన పరిస్థితులు మంచి వాతావరణంలో మంచి నడవడికతో ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. జరిగిపోయిన గతాన్ని మర్చిపోవాల్సినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా అనుకోకుండా ఒక్కసారిగా మీ చెవిన పడబోతున్నాయి. ఆ పేరు ఎందుకు వినిపిస్తుందని మీ మనసులో ఒక కలవరం అయితే ఏర్పడబోతుంది. రేపటి రోజున ముఖ్యంగా రాత్రి 9:15 మాత్రం ఎవరో ఒకరు ఫోన్ కాల్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఆ వ్యక్తి గురించి మాత్రం మీకు ఒక సమాచారాన్ని అనేది అయితే అందించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీరు కష్టాల్లో ఉన్నారా, లేదా మరలా వారు మీ దగ్గరికి రావాలని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారా, ఏదో ఒక వార్త మాత్రం మొత్తానికి మీకైతే తప్పకుండా అందించబోతున్నారు. ఆ వార్త వినగానే మీరు గుండె జల్లుమనబోతుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రశాంతతను కూడా దూరం చేసేలా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఏదైతే ప్రధానంగా చెప్పుకోవాలో దానికి ఈరోజే ఆ పేరు వినటానికి కూడా మరికొన్ని కారణాలు కూడా గమనించినట్లయితే గనక రేపటి రోజున మాత్రం గ్రహాల యొక్క అనుకూల స్థితి మీ జీవితాన్ని అంటే ఒక రుణానుబంధం కావచ్చు, లేదా ఒక సరికొత్త అవకాశాలు, పాత కర్మలు ఏవైనా కావచ్చు, ఆ వ్యక్తి మరలా మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో అయితే తారసపడబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు అందినటువంటి ఒక సరికొత్త సమాచారం ఏదైతే ఉందో తప్పకుండా ఇంకా అది మాత్రం ఆ ప్రకృతి మాత్రం ఆ వ్యక్తి మిమ్మల్ని మీ ముందుకు తీసుకురాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి శని యొక్క ఆగమనం వలన కొన్ని సమస్యలు మీరు తప్పకుండా దూరం కాబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున మీరు శని భగవాన్ని అనుగ్రహం పొందడం కోసం శని భగవాన్ని ప్రార్థించడం ఎంతైనా ముఖ్యమైన అవసరం అని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీకు సరికొత్త అవకాశాలు కూడా తలుపు తట్టబోతున్నాయి. అటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారని తెలుసుకొని మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున రాత్రి సమయంలో మాత్రం మీకు ఒక వార్త అయితే తప్పకుండా మీ చెవిన పడబోతుంది. అది ఒక రకమైన కర్మపూరితమైన ఒక ప్రక్రియ అయితే చెప్పుకోవచ్చు. పెద్దగా బాధపడవలసిన అవసరం అయితే లేదు. కానీ ఆ పేరు వినగానే ఆవేశపడేలా వారితో మరలా మాట్లాడడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి కనుక మీరు ప్రయత్నం చేస్తే మరలా ఊహించని విధంగా అదే ఊబిలో మీకు కూరుకుపోయేయటం, అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోయే సందర్భాలు లేకపోలేదు. కనుక మీరు ఖచ్చితంగా ఆవేశపడకుండా చాలా సహనంతో పాటించడం చాలా మంచిది. మీరు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తిని మీ జీవితంలోకి ప్రవేశించనివ్వకుండా చాలా ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు తప్పకుండా పాటించాలి. ఈ యొక్క సంవత్సరం నుంచి త్వరగా మీరు బయటపడాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు మాత్రం పాటించవలసిన అవసరం కూడా ఉంది. కేవలం ప్రశాంతంగా ఉండడం మాత్రమే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కోపానికి గురి కావద్దు. అటువంటి వ్యక్తి తీరులై మరలా ఫోన్ చేయడం ఇటువంటివన్నీ కూడా చేయవద్దు. రాత్రి పడుకునే ముందు తప్పకుండా మీరు దైవనామస్మరణ మనసులో అనుకుని జపించుకొని తప్పకుండా శాంతంగా ఉండండి. ఎటువంటి వస్తువులు మీ దగ్గర సంబంధించినవి ఉన్నా కూడా పక్కన పెట్టడం చాలా మంచిది. రేపటి రోజున మాత్రం మీరు ఆ యొక్క వ్యక్తిని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక రేపటి రోజున ఒక యుగంలో ఉన్నటువంటి ఒక మనిషిలో విధంగా కానీ జీవితంలో ఉన్న మనల్ని ఇబ్బంది పెట్టడానికే కాదు, మనల్ని ఒక ధైర్యంగా అయితే పరీక్షించే విధంగా అయితే ఉండబోతుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని ఒక్కసారిగా గుర్తుకు చేసుకుంటే తప్పకుండా సరిపోతుంది. ఆ వ్యక్తి పేరు విన్నాక ఖచ్చితంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారంటే జీవితానికి తర్వాత జరగబోయేటువంటి కొన్ని అంశాలు ఆ యొక్క కాలం అనేది నిర్ణయిస్తుంది. కనుక తప్పకుండా ఖచ్చితంగా మీరైతే అటువంటి విషయాల్లో ఒక మంచి పరిహారాలు మాత్రం పాటించుకోవడం ద్వారా మీకు చెడు జరగకుండా ఎంతో మంచి ఫలితాలు కూడా రేపటి రోజున మీకు ప్రశాంతంగా ఉంచడానికి ఉంటాయి. అటువంటి వ్యక్తుల వల్ల చాలా అప్రమత్తంగా ఉండండి. గతంలో జరిగిన సమస్యలు మరలా మీరు లేవనెత్తుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అటువంటి వ్యక్తిగల పేర్లను అస్సలు వినవద్దు. రేపటి రోజున ముఖ్యంగా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. మీ యొక్క ఉద్యోగాల్లో కూడా మార్పులు కూడా రాబోతున్నాయి. వ్యాపారంలో కూడా ఎన్నో మార్పులు కనబడబోతున్నాయి. పూర్తిగా మీకు ధన ఆదాయం చాలా కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా అన్ని సమస్యలు కూడా మీకు తొలగిపోయి ధన వర్షం అయితే తప్పకుండా ఆకస్మిక ధన లాభం అయితే మీకు కలగబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.